విజయనగరంలో కనుమ సందడి నెలకొంది. మాంసాహార దుకాణాలకు జనం క్యూ కట్టారు. చికెన్, మటన్, చేపలు కొంటున్నారు వినియోగదారులు. కనుమ సందర్భంగా చాలా మంది నాన్ వెజ్ తింటారు. అవి కొనడానికి షాపులకు క్యూ కట్టారు. అయితే చేపలు, మాంసం ధరలపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రకాల చేపల ధరలు అధికంగా ఉన్నాయని వాపోతున్నారు వినియోగదారులు. ఇప్పుడు చేపలు మటన్ ఎప్పుడు తినేది కదా, చేపల కోసం వచ్చాం, రొయ్యల కోసం అని. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ బాగున్నాయి చేపలు చూడడానికి. పాత రేట్ల కంటే చాలా రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయండి. పాత రేట్ల కంటే అంటే మామూలు రోజుల్లో కొనే కంటే ఈ రోజుల్లో రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. 600కు కొనే చేప ఇవాళ 2000, 1500 కూడా చెప్తున్నాడండి. అదే కొనాలి అంటే కొద్దిగా ఆశగా ఉంది. కాకపోతే చికెన్, మటన్ కన్నా డైలీ రొటేషన్ ఉండేది. ఈరోజు కొద్దిగా వెరైటీ చేద్దామనేసి చేపలు తీసుకుందామనేసి వచ్చామండి మార్కెట్లో. చేపలు మాత్రం ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. రీజనబుల్గా ఉంటే తీసుకుందామని చూస్తున్నాం. రేట్లు పర్లేదు. ఈ పండగ సీజన్లో కాబట్టి ఈ రేట్లు ఉంటాయి, చెప్పలేము దానివల్ల. ఫిషింగ్ హార్బర్కి వెళ్తే ఏదో తగ్గించిస్తారు, తక్కువ రేటు ఉంటుందని చెప్పేసి జనాలు ఆసక్తికరంగా ఇక్కడికి వస్తున్నారు. కానీ చాలా డబల్ రేట్ ఉన్నాయండి ఇక్కడ. మామూలు కొనలేని పరిస్థితి కాదు. అది చూసారు కదా, ఈ మాత్రం కొన్ని రైల్ని వాళ్ళు 2500, 2000 రూపాయలు చెప్తే ఎలా కొంటారండి? కానీ అలాగే ఇక్కడ కొనేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా రేటు విచ్చలవిడిగా చెప్తున్నారండి. ఇంత రేట్ అయితే ఎలాగవుతుంది మరి? సరే, ఏదైనా పండగ వాతావరణం కాబట్టి మనం కొనుక్కొని వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇన్ని చేపలు ఒకే చోట దొరకడం కూడా మనకు అదృష్టం. ఫిషింగ్ హార్బర్కి వెళ్తే ఏదో తగ్గించిస్తారు, తక్కువ. విజయనగరంలో కనుమ సందడి నెలకొంది. మాంసాహార దుకాణాలకు జనం క్యూ కడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే పండగ పూట మాంసాహారులు అయితే మాంసాహార దుకాణాలకు అయితే క్యూ కడుతున్న నేపథ్యంలో కనుమ సందర్భంగా ప్రత్యేకంగా విందు భోజనాల్లో మాంసాహారం అనేది అయితే కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాంసం దుకాణాలు, మటన్ షాపులతో పాటు చేపల దుకాణాలకైతే వినియోగదారులు అయితే బారులు తేలడం జరిగింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు అయితే ధరలు పెంచి విపరీతంగా వినియోగదారుల మీద అయితే ధర భారాన్ని వేస్తున్నారని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు విజయనగరంలో ఉన్నటువంటి అతిపెద్ద ఫిష్ మార్కెట్లు అయినటువంటి విశాఖ ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా విజయనగరంలో ఉన్నటువంటి ప్రముఖ చేపల మార్కెట్ లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వినియోగదారులకైతే ధరలు భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి చేపల జాతులకైతే ధరలు పెంచి సాధారణ రోజుల్లో కేజీ 1000 రూపాయలు ఉన్నటువంటి రొయ్యల స్థానంలో ఈ రోజు 1500 నుంచి 1600 రూపాయలకైతే పెంచి అమ్ముతుండటంతో వినియోగదారులు బెంబేలు ఎత్తిపోతున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి చేపల రకాలు కూడా ఉంటాయి. వాటిలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆ ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. అయితే మటన్ రేట్లు అయితే మాత్రం ఎప్పటిలాగే సాధారణంగా 1000 రూపాయలకి అమ్ముతున్నప్పటికీ కూడా ఆ చేపల విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఈసారి అంటే నిత్యం మటన్, చికెన్ తింటున్నటువంటి కొంతమంది ఈ రోజు చేపల వైపు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో చేపల్లో ఉన్నటువంటి డిమాండ్ ని ఆధారంగా చేసుకుని వినియోగదారుల మీద ధరలు పెంచుతున్నారని చెప్పి వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఆ పండగ పూట మాంసం తినాలి అనేది అయితే ఒక దయనుగా పెట్టుకున్న నేపథ్యంలో ఎంత ధర అయినప్పటికీ కూడా భరించి వాటిని కొనాల్సిన పరిస్థితి ఆ వినియోగదారులకు కనిపిస్తుంది. దీంతో పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో రకరకాల చేపలు అయితే రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చేటువంటి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి చేపలు కూడా కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో ఫిషింగ్ హార్బర్ కూడా వినియోగదారులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో చేపల డిమాండ్ బట్టి ధరలు కూడా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్న ఇటీవల కాలంలో చేపల వేట తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గింది. దాంతో పాటు వినియోగదారుల తాకిడి పెరగడంతో దాన్ని ఆసరాగా చేసుకొని ధరలు కూడా పెంచి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని, థ్యాంక్ యూ రాజు.